బండి సంజయ్ని టార్గెట్ చేస్తున్నారా, లేకపోతే నిజంగా ఒక మహిళకి ఒక అమ్మాయికి ఈ విధంగా జరిగిందని చెప్పేసి అట్లా ఆ యాంగిల్లో చూడొద్దు ఈ పాయింట్ని. ఒక కేంద్ర మంత్రి కొడుకు ఇదే పని చేస్తే చట్టం ఎందుకు తన పని చేయడంలో విఫలమవుతుంది? దీని గురించి ప్రశ్నిస్తున్నాం. కేంద్ర మంత్రి కొడుకు కూడా అమ్మాయిల పట్ల అఘాయిత్యాలు చేసి తప్పించుకోలేడు అనేది చట్టం ఇలా ఎగ్జాంపుల్ సెట్ చేస్తేనే దానికి సిట్ వేసి ఆ సిట్కు ప్రాతినిధ్యం వహిస్తున్న లేడీ ఆఫీసర్ గారు ఈరోజు ఏం చెప్పారు మీరు చూసే ఉంటారు. ఆయన పరారులో ఉండొచ్చు, మేము ఇప్పటికి 2-3 సార్లు కాంటాక్ట్ చేద్దామని ప్రయత్నం చేస్తే దొరుకుతలేడు. బండి సంజయ్ స్వతహాగా కేంద్ర మంత్రి కావడం, కొడుకుని పరారు చేపియడం జరిగిపోయినాయి ఆల్రెడీ. దీని వెనుక కేటీఆర్ లాంటి ఏమైనా ఉన్నారా అన్నది చాలా వరకు డౌట్ కూడా. రాజు, ఇటువంటి చిల్లర మాటలు ఒక విఘ్నుడిగా మీడియాలో ఉన్నటువంటి పర్సనల్గా మీరు మాట్లాడకూడదు. దీనికి రాజకీయానికి సంబంధం లేదు. మన ఇళ్లలో ఉన్నటువంటి ఆడకూతులకు కూడా రేపు పొద్దున ఇదే పరిస్థితి ఏర్పడితే రాజకీయం గురించి మాట్లాడదాం. ఎందుకు ఈ రాజకీయాలు తీయాలి దీంట్లో? వీడు ఆల్రెడీ ఒక స్పాయిల్డ్ బ్రాట్ అంటే ఒక చెడిపోయినటువంటి వ్యక్తి. వీడు సిగరెట్లు తాగుతాడు ఈ ఏజ్ లోనే, మందు కొడతాడు ఈ ఏజ్ లోనే, అడ్డం వచ్చినటువంటి తన తోటి విద్యార్థుల్ని కొడతాడు యూనివర్సిటీలలో. ఇవన్నీ మనం వీడియోలు చూసినాం కదా. అటువంటి చిల్లర నా కొడుకుని ఏ తండ్రి కూడా సపోర్ట్ చేయొద్దు. 4 రోజులు జైలు పంపిస్తే ఆ జైలు చిప్పకూడదు తిన్నాక సెట్ అవుతాడు. ఆల్రెడీ వాళ్ళు బెయిల్కి అప్లై చేయడం అనేది జరుగుతుంది. డెఫినెట్ గా తను జైలుకి వెళ్ళాలని చెప్పేసి అంటారు. ఒకవేళ ఆ ఉన్మాది, ఆ రౌడీ, ఆ గూండాగాడు జైలుకి పోవాల్సిందే. ఒకవేళ బెయిల్ వచ్చిందే అనుకున్నాను, సో ఆ కేసు దాదాపు ఇంకో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నేరుగార్చే ప్రయత్నం కూడా చేయొచ్చు కదా. చేయొచ్చు. అందుకే చెప్తున్నాం మేము ఇలా బండి సంజయ్ అనే ఒక నరరూప రాక్షసుని లాంటి క్యారెక్టర్ నోడు ఖచ్చితంగా రిజైన్ చేయాలి. ఇందులో ఇంకొకటి ఏంటంటే ఆ ఎఫ్ఐఆర్ లో, పాక్సో ఎఫ్ఐఆర్ లో ఈ అమ్మాయి తల్లిదండ్రులను బెదిరించినందుకు గాను బండి సంజయ్ని కూడా దీనిలో A2గా పెట్టాలి. A1 గా కొడుకు ఉండాలి, A2గా అయ్యి ఉండాలి. మీరు అడుగుతుంది, క్వశ్చన్ చేస్తుంది ఓన్లీ బండి సంజయ్ గారినా, లేకపోతే భారతీయ జనతా పార్టీని కూడా ఇక్కడ లాగే ప్రయత్నం ఏమైనా చేస్తారు? బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ మంత్రి కదా, ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీగా గెలవలేదు కరీంనగర్. ఆయన బర్తరఫ్ చేయాల్సింది ఎవరు? స్వయాన ప్రధానమంత్రి కదా. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అలాగే తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ కొడుకు చేసినటువంటి పనులు కావచ్చు, ఆయన పైన వస్తున్నటువంటి ఆరోపణల పైన చాలా వరకు ఒక మహిళ, ఒక కేంద్ర మంత్రి అయి ఉండి ఒక మహిళకి ఈ విధంగా జరిగితే రక్షించాల్సింది పోయి తప్పించుకొని తిరుగుతున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ వాదన. సో ఇదే అంశం పైన మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు హరీష్ రెడ్డి గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు. నమస్తే హరీష్ అన్న. నమస్తే రాజు. హరీష్ అన్న, మీ సోషల్ మీడియా చూస్తే మొత్తం ఇక్కడికక్కడికే ఇంకా బండి సంజయ్ కొడుకు వల్ల దేశం మొత్తం ఆగమైపోతుంది, బండి సంజయ్ కొడుకు చేసినటువంటి పని వల్ల ఏ మహిళకి స్వతంత్రం లేదు, ఏ మహిళ కూడా బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది అన్నట్టు కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు మీరు అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నారు అన్న. సో ఎందుకంటే ఇక్కడ బండి సంజయ్ని టార్గెట్ చేస్తున్నారా, లేకపోతే నిజంగా ఒక మహిళకి ఒక అమ్మాయికి ఈ విధంగా జరిగిందని చెప్పేసి మహిళా వైపున సానుభూతి తెలుపుతున్నారు అనుకోవచ్చు? అంటే ఒక మాట మనం కూడా అట్లా ఆ యాంగిల్లో చూడొద్దు ఈ పాయింట్ని. ఎందుకంటే దేశంలో మహిళలందరికీ ఈ ఒక్క ప్రాబ్లంతోనే కష్టం ఏర్పడిందా అని అంటే వాస్తవంగా అవును. ఎందుకంటే చట్టం తన పని తను చేసుకుని పోయే ప్రాసెస్లో ప్రతి ఒక్క పౌరుడిని ఒకే రకంగా ట్రీట్ చేయాలనేది చట్టం చెప్తుంది. ఇలా పేదవాడి కూతుర్ని ఎవరైనా ఇదే అఘాయిత్యం చేసి ఒక లారీ డ్రైవరో, ఆటో డ్రైవరో, ఆటో క్లీనరో చేస్తే ఆ వ్యక్తిని వెంటనే పని చేసేటువంటి గవర్నమెంట్స్ ఉన్నటువంటి ఈ కాలంలో ఒక కేంద్ర మంత్రి కొడుకు ఇదే పని చేస్తే చట్టం ఎందుకు తన పని చేయడంలో విఫలమవుతుంది? దీని గురించి ప్రశ్నిస్తున్నాం. దీని గురించి కూడా ఎందుకు ప్రశ్నిస్తున్నామంటే దేశంలో ఉన్నటువంటి మహిళలందరికీ భద్రతగా ఉండాలనంటే ఖచ్చితంగా ఇది ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి అలా ఏదో ఒక రూపంలో. ఓకే, కేంద్ర మంత్రి కొడుకు కూడా అమ్మాయిల పట్ల అఘాయిత్యాలు చేసి తప్పించుకోలేడు అనేది చట్టం ఇలా ఎగ్జాంపుల్ సెట్ చేస్తేనే ఈ రౌడీలు, ఈ గూండాలు, ఈ గంజాయి బ్యాచ్ వీళ్ళందరూ కూడా కంట్రోల్ ఉంటారు, మహిళలు సుభద్రంగా ఉంటారు. లేకపోయేది ఉంటే ఇలా ఇక్కడ పాక్సో కేసు ఫైల్ చేసినప్పటికీ పాక్సో కేసు చట్టం రూల్ ప్రకారం 24 గంటల్లో మరి నిందితుడిని అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందర పెట్టాలి. మరి ఇవాళ దాకా ఇది 4వ రోజు 5వ రోజు కావస్తుంది. ఇవాళ దాకా కూడా కేసు ఫైల్ అయినాక అరెస్ట్ కాకపోవడంలో అంతరిమింది అన్న. ఇక్కడ ఒక నిమిషం, దానికి సిట్ వేసి ఆ సిట్కు ప్రాతినిధ్యం వహిస్తున్న లేడీ ఆఫీసర్ గారు ఈరోజు ఏం చెప్పారు మీరు చూసే ఉంటారు. ఆయన పరారులో ఉండొచ్చు, మేము ఇప్పటికి 2-3 సార్లు కాంటాక్ట్ చేద్దామని ప్రయత్నం చేస్తే దొరుకుతలేడు. బండి సంజయ్ స్వతహాగా కేంద్ర మంత్రి కావడం, కొడుకుని పరారు చేపియడం జరిగిపోయినాయి ఆల్రెడీ.
ఓకే, బెయిల్ కోసం కూడా ట్రై చేస్తున్నారు అని చెప్పేసి విన్నా మనం. అదే బెయిల్ కోసం ఖచ్చితంగా ట్రై చేస్తాడు కదా, కొడుకు పుత్రోత్సాహం ఉంటుంది కదా. లంగ పనులు చేసినా దొంగ పనులు చేసినా కొడుకే కదా ఆయనకి. ఓకే, అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ మాట్లాడుకుంటే యాక్చువల్గా అక్టోబర్ సెప్టెంబర్ నుంచి వాళ్ళిద్దరికి పరిచయం ఉంది. ఈవెన్ న్యూ ఇయర్ పార్టీ కూడా చేసుకున్నారు. దాదాపుగా 6 నెలలు కలిసి ఉన్నారు వాళ్ళు. సో సడన్గా అంటే అప్పటి నుంచి లేని ఇది మొన్న రీసెంట్గా కేసీఆర్ గారి పైన బండి సంజయ్ వ్యాఖ్యలు కావచ్చు, కౌశిక్ రెడ్డి చేస్తే అక్కడ చేసినటువంటి దాడి కావచ్చు. సో ఈ 2 ఇన్సిడెంట్స్ తర్వాత ఎందుకు ఈ కేసు బయటికి రావడం అనేది జరిగింది? అంటే దీని వెనుక కేటీఆర్ లాంటి వాళ్ళు ఏమైనా ఉన్నారా అన్నది చాలా వరకు డౌట్ కూడా. రాజు, ఇటువంటి చిల్లర మాటలు ఒక విఘ్నుడిగా మీడియాలో ఉన్నటువంటి పర్సనల్ గా మీరు మాట్లాడకూడదు. ఎందుకనంటే ఇక్కడ ఒక అమ్మాయి జీవితం గురించి మనం మాట్లాడుతున్నాం. ఆ అమ్మాయి ఫేస్ చేసినటువంటి డ్రామా, ఒక టార్చర్, అది ఏంది అనేది అమ్మాయికి అమ్మాయి తల్లిదండ్రులకు తప్ప ప్రపంచానికి తెలియదు. మనకు అర్థం కాదు. ఎందుకంటే మన ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డకు జరిగితేనే మనకు అర్థమవుతుంది. నువ్వు అన్నావు ఇవాళ అక్టోబర్లో నవంబర్లో జరిగిందని చెప్పి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నుంచి కంటిన్యూస్గా 4 నెలలు ఆ కంప్లైంట్ చదవండి ఒకసారి. కంప్లైంట్ బయటకు వచ్చింది ఆల్రెడీ. చాలా వెబ్సైట్స్లో ఆ కంప్లైంట్, ఆ తల్లి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఉంది. వాడు ఒక స్ప్లిట్ పర్సనాలిటీ ప్రాబ్లం ఉన్నోడు లాగా, అంటే అప్పుడే టార్చర్ పెడతాడు. ఆ అమ్మాయిని గర్ల్ఫెడ్ అపార్ట్మెంట్స్లోకి తీసుకెళ్ళి 2 రోజులు అఘాయిత్యం చేసిండు. మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఒక నైట్ అంతా ఉంచుకొని అఘాయిత్యం చేసిండు. అంతకుముందు దాదాపు 2 నెలలు 2-3 సార్లు అఘాయిత్యం చేసిండు. ఇన్నిసార్లు చేసి రెండోది ఏంటంటే ఆ అమ్మాయికి ఇంకా మానసికంగా ఎదగలేదు. ఎందుకంటే 17 ఏళ్ళే ఆ పాపకి, చిన్న పాపమే. పాక్సో చట్టం ఏం చెప్తుంది? 18 ఏళ్ళ లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ పాక్సో చట్టం వర్తిస్తుంది. ఈ పిచ్చోనికి ఆ ఏజ్ కూడా తెలుసు. ఈ ఉన్మాదిగానికి, తీవ్రవాదికి, దుర్మార్గుడికి ఆ ఏజ్ కూడా తెలుసు. వీడు ఆల్రెడీ ఒక స్పాయిల్డ్ బ్రాట్, అంటే ఒక చెడిపోయినటువంటి వ్యక్తి. వీడు సిగరెట్లు తాగుతాడు ఈ ఏజ్లోనే, మందు కొడతాడు ఈ ఏజ్లోనే, అడ్డం వచ్చినటువంటి తన తోటి విద్యార్థుల్ని కొడతాడు యూనివర్సిటీలలో. ఇవన్నీ మనం వీడియోలు చూసినాం కదా. అటువంటి చిల్లర నా కొడుకుని ఏ తండ్రి కూడా సపోర్ట్ చేయొద్దు. 4 రోజులు జైలుకు పంపిస్తే ఆ జైలు చిప్పకూడదు, తిన్నాక సెట్ అవుతాడు. అట్లా కాకుండా ఇలా బెయిల్లకు అప్లై చేసి అమ్మాయి క్యారెక్టర్ అసాసినేట్ చేసే దారుణం చేస్తున్నాడు. అయితే ఇది ఎంతవరకు సమంజసం? చట్టాలు ఆలోచించుకోవాలి. ఇంకొకటి ప్రజలు ఆలోచించుకోవాలి, మహిళా లోకం ఆలోచించుకోవాలి. ఇంకొక ముఖ్య విషయం, దీనికి రాజకీయానికి సంబంధం లేదు. ఒక ఆడకూతురు సైడ్ నుంచి మాట్లాడుతున్నాం మేము. ఓకే, మన ఇళ్లలో ఉన్నటువంటి ఆడకూతుర్లకు కూడా రేపు పొద్దున ఇదే పరిస్థితి ఏర్పడితే రాజకీయం గురించి మాట్లాడదాం. ఎందుకు ఈ రాజకీయాలు తీయాలి దీంట్లో? కేంద్ర మంత్రి కొడుకు కాబట్టే కదా వీళ్ళు ఇంతవరకు వచ్చింది పరిస్థితి. ఒక దిక్కుమాలిన సిగ్గులేని మంత్రి అంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టి మా ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంది, బీఆర్ఎస్ వాళ్ళు మొత్తుకుంటుర్రు, అవసరం అనుకుంటే ఆ అమ్మాయిని పెద్ద మనుషుల మధ్యలో ఒప్పందాలు చేసి పంచాయతీ పెట్టి ఆ అమ్మాయిని పెళ్లి చేయొచ్చు కదా అంట. అంటే లైసెన్స్ ఇస్తుండా? రోడ్ల మీద తిరిగిపోయే తాగుబోతులకు, గంజాయి బ్యాచ్లకి మైనర్ పిల్లల్ని మీరు రేప్ చేయండి, తర్వాత పెళ్లి చేపిద్దాము అని చెప్పేసి లైసెన్స్ ఇస్తుండే ఈ లుచ్చ మంత్రి, సిగ్గులేనోడు. సో ఇక్కడ మనం ఇంకోటి ఏంటంటే బండి సంజయ్ గారు క్లారిటీగా మోడీ గారి ముందు, రేవంత్ రెడ్డి గారి ముందు కూడా అందరు ప్రజల ముందు చెప్పడం అనేది జరిగింది. నేను ఒక బీసీ బిడ్డని, కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి. మాట్లాడిన మాటలు ఏంటంటే నన్ను రాజకీయంగా ఎదుర్కొనలేక ఈ విధంగా తప్పు చేయనటువంటివి కూడా కావాలని చెప్పేసి నా మీద ట్రోల్స్ చేస్తున్నారు, బదనాం చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. తప్పు చేసింది చేయలేదనేది ఆ అమ్మాయి వాళ్ళ తల్లి ఎలా ప్రూఫ్స్ పెట్టింది. వీళ్ళు తిరిగినటువంటి ఫోటోలు, వాటి టార్చర్ పెట్టినటువంటి ప్రూఫ్స్ అన్ని పెట్టింది. ఏంది చాట్స్, వాట్సాప్ చాట్స్ కానీ, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్లో ఉన్న చాట్స్ అన్ని పెట్టింది. డిజిటల్ ప్రూఫ్స్ అన్ని ఉన్నాయి. ఇంకా తప్పు చేయాలని ఎట్లా తప్పించుకుంటాడు? నాకు అర్థం కాదు. 17 ఏళ్ల పిల్ల పాక్సో చట్టం ప్రకారము కన్సెన్షువల్ సెక్స్ చేసినా కానీ ఇట్ కమ్స్ అండర్ అదేంది క్రైమ్. ఓకే, ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా వాడి దగ్గరికి పోయి సెక్స్ చేసినా ఇట్ ఈస్ ఎ క్రైమ్ బికాస్ షీఈ్ అ చైల్డ్, షీఈ్ అండర్ 18. 18 ఏళ్ల కింది లోపు అమ్మాయి ఇష్టపూర్వకంగా చేసినా అది రేప్ కేసు కిందకి వస్తుంది పాక్సో చట్టం ప్రకారం. హోమ్ మినిస్టర్కి తెలియదు, దిమాగ్ లేదా? ఎంతసేపు మొలదారం కట్టుకున్న వాళ్ళం అయ్యా మేము. ఈ వారం ఏముంది ఏ దేవుడు, ఆ వారం ఏముంది దేవుడు, పిచ్చోళ్ళలాగా దేవుళ్ళని వాడుకునే మెంటల్ వ్యక్తి ఇలా అట్లా మాట్లాడొచ్చా? అమ్మాయి తల్లిదండ్రులు పోయి మరి ఏంది మా అమ్మాయికి అన్యాయం చేసి ఇట్లా టార్చర్ పెడుతున్నాడు అని చెప్పేసి అడిగితే మీ ఆ అమ్మాయి క్యారెక్టర్ మీద గురించి మాట్లాడినట్ట చిల్లరగాడు. ఇట్లా మాట్లాడొచ్చా ఒక కేంద్ర మంత్రి ఉండి? ఇది గుండెలోంచి వస్తున్నటువంటి కోపం. నేను ఆయన తిట్టాలని కాదు. మళ్ళీ ఇంకా పైపెచ్చేయమంటాడు బీసీ. అమ్మాయి బీసీ కదా, అమ్మాయి కూడా తన సామాజిక వర్గమే, 300 కాపీ ఇయ్యాల. సో మొత్తానికి ఓవరాల్గా ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు బెయిల్కి అప్లై చేయడం అనేది జరుగుతుంది. సో ఒకవేళ అంటే డెఫినెట్గా తను జైలుకి వెళ్ళాలని చెప్పేసి అంటారు. ఒకవేళ చట్టం 100% ఆ ఉన్మాది, ఆ రౌడీ, ఆ గూండాగాడు జైలుకు పోవాల్సిందే. జైలుకు పోతేనే వాని చుట్టుపక్కల ఉన్న వాని పోరాళ్ళు ఎవడైతే దోస్తులు ఉన్నారో
వాళ్ళ వెన్నులో కూడా వణుకు పుడుతుంది. అటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి ప్రతి ఒక్క బలిసినోని కొడుకు వెన్నులో వణుకు పుడుతుంది. ఎవడు కూడా ఇంకొకసారి పిచ్చి పిచ్చి పనులు చేయకుండా ఇది ఒక ఎగ్జాంపుల్ సెట్ అవుతుంది. ఒకవేళ బెయిల్ వచ్చిందే అనుకున్నాను, సో ఆ కేసు దాదాపు ఇంకో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నీరుగార్చే ప్రయత్నం కూడా చేయొచ్చు కదా. చేయొచ్చు. అందుకే చెప్తున్నాం మేము ఇలా బండి సంజయ్ అనే ఒక నరరూప రాక్షసుని లాంటి క్యారెక్టర్ నోడు ఖచ్చితంగా రిజైన్ చేయాలి. ఈ మాట మాది పదే ఎందుకు చెప్తున్నా నరరూప రాక్షసులు లాంటి అంటే, తల్లిదండ్రులు బిడ్డ పోయి న్యాయం చేయమని అడిగితే అమ్మాయి క్యారెక్టర్ గురించి చెడుగా మాట్లాడినటువంటి విధవ ఆయన పదవిలో ఉంటే పదవి ఉపయోగించుకొని కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తాడు. బరాబర్ ఆయన హోంశాఖకే మంత్రి దేశానికి. ఎస్పీని ట్రాన్స్ఫర్ చేస్తాడు, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేస్తాడు ఈ రాష్ట్రం నుంచి లేకుండా వేరే రాష్ట్రానికి. ఎవరు బాధ్యత అది? అంటే పబ్లిక్ ఆఫీస్ని తన ఆఫీస్ని ప్రైవేట్ తన పర్సనల్ గెయిన్స్ కోసము యూటిలైజ్ చేసుకోవడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. అందుకే వీఆర్ సేయింగ్ దట్ బండి సంజయ్ హ్యాస్ టు మస్ట్ రిజైన్. ఓకే, ఇక్కడ మీరు అడుగుతుంది, క్వశ్చన్ చేస్తుంది ఓన్లీ బండి సంజయ్ గారినా, లేకపోతే భారతీయ జనతా పార్టీని కూడా ఇక్కడ లాగే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? బండి సంజయ్ ఏమన్నా ఆకాశం నుంచి లూటుపడ్డాడు? ఏ పార్టీలో ఆయన? బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ మంత్రి కదా, ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీగా గెలవలేదు కరీంనగర్. ఏ పార్టీ టికెట్ మీద పోటీ చేసి గెలిచాడు ఎంపీగా? బీజేపీ. ఆయన బర్తరఫ్ చేయాల్సింది ఎవరు? స్వయాన ప్రధానమంత్రి కదా. కాబట్టి బండి సంజయ్ని బర్తరఫ్ చేయమని భారతీయ జనతా పార్టీని అడుగుతున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం. సో నేను రామచంద్రరావు గారు ఏమన్నారంటే, మాకు పార్టీకి సంబంధం లేదు, సో పార్టీ వ్యక్తి చేయలే, వాళ్ళ కొడుకు ఉంటే అది వాళ్ళ ఇద్దరు పర్సనల్ అని చెప్పేసి ఒక మాట చెప్పడం అనేది జరిగింది. మేమేమంటున్నామంటే, ఇక్కడ పార్టీని కూడా ఎవడు గుంజుతలేడు ఇందులోకి. ఖచ్చితంగా బండి సంజయ్ అనే వ్యక్తిని రిజైన్ చేయమని చెప్తున్నాం మేము. బండి సంజయ్ని మీరు బర్తరఫ్ చేయమని అడుగుతున్నాం మేము. బీజేపీ చేసిన నేరం అని అంటలేము. ఓకే, బండి సంజయ్ కొడుకు. ఇందులో ఇంకొకటి ఏంటంటే, ఆ ఎఫ్ఐఆర్లో పాక్సో ఎఫ్ఐఆర్లో ఈ అమ్మాయి తల్లిదండ్రులను బెదిరించినందుకు గాను బండి సంజయ్ని కూడా దీనిలో A2గా పెట్టాలి. A1గా కొడుకు ఉండాలి, A2గా అయ్యి ఉండాలి. A3గా సంగపన లంగపన ఒకడు లంగగాడు ఉన్నాడు, బ్రోకర్ గాడు. ఆ బ్రోకర్ గాని A3గా పెట్టాలి, సంగపన లంగ గాని. ఓకేనా? వాడు కూడా ఈ బ్రోకర్ డీల్ చేసిండు కదా మధ్యలో. సో ఇక్కడ వరకు ఓకే. మధ్యలో ఎందుకు రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ ఇద్దరు ఒకటే? రేవంత్ రెడ్డి గారు ఓ 2 రోజుల తర్వాత అయినా సరే స్పందించి సిట్ వేయడం అనేది జరిగింది కదా. అంటే ఇక్కడ ఇద్దరు ఒకటే అని చెప్పేసి కూడా దాన్ని బలంగా తీసుకెళ్ళి బరాబర్ ఒకటే అని ఇప్పటికే అంటున్నాము. బరాబర్ ఒకటే. ఇప్పటికైనా అరెస్ట్ అయ్యిందా? యాజ్ వీఆర్ స్పీకింగ్ ఇప్పటికీ మనం మాట్లాడుతున్నాం ఈ క్షణానికి వాడు అరెస్ట్ అయ్యిందా? రౌడీ గాడు, ఉన్మాది గాడు అరెస్ట్ అయ్యిందా? బండి భగీరథ్ గాడు అరెస్ట్ అయ్యిందా? లేదు. మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తుంది? గడ్డి బిక్తుండ ఈ రాష్ట్రంలో? నాకు అర్థం కాదు. హోంమంత్రి కూడా రేవంత్ రెడ్డి కదా. దిక్కుమాలిన హోంమంత్రి ఏం బిక్తున్నాడు? ఇక్కడ రాష్ట్రంలో మైనర్ అమ్మాయిలు రేపులు జరుగుతూ ఉంటే, కేంద్ర మంత్రుల కొడుకులు రేపులు జరిగి పారిపోతా ఉంటే ఏం చేస్తున్నాడు? గడ్డి బిక్తున్నాడా? మరి ఇంకా కాదా వాళ్ళిద్దరి మధ్యలో అక్రమ సంబంధం లేదా? బండి సంజయ్ రేవంత్ రెడ్డి మధ్యలో అనకపోతే ఏం చేయాలి? ఇంట్లో కూర్చోవాలి మేము కూడా. అంటే సిట్ వేసారు కదా, ప్రజల పక్షాన మాట్లాడొద్దా? సిట్ వేస్తే ఏం చేస్తుంది? సిట్ అరెస్ట్ చేయొద్దా? పాక్సో చట్టం ఏం చెప్తుంది? 24 గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేయాలంటారు. ఏడికి పోయిండు నిందితుడు? 96 గంటలైంది, 100 గంటల దగ్గర అయింది. అలా ఏం చేస్తుండ్రు? గడ్డి బిక్తున్నా హోమ్ మినిస్టర్ గారు. ఓకే, సో ఓవరాల్ ఏం చెప్తారని ఈ కేసు విషయంలో చూసుకున్నట్టయితే? బరాబర్ ఈ కేసు ఖచ్చితంగా రేపు పొద్దున కోర్టుకు వస్తుంది. నేను చెప్తున్న దాని ప్రకారం 100% తక్షణమే ఫస్ట్ ఆఫ్ ఆల్ బండి సాయి భగీరథ్ అనే ఒక ఉన్మాదిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. తర్వాత అమ్మాయి వాళ్ళ కుటుంబానికి, అమ్మాయి వాళ్ళకి ఎట్లయితే కేంద్రంలో ఇలా కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్కి జెడ్ సెక్యూరిటీ ఇస్తారో, ఇక్కడ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీకి కూడా అదే లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ ఇవ్వాలి. ఆమె ప్రాణానికి భద్రత లేదు. ఇలా ఈ బీజేపీ ఉన్మాదులు ప్రతిదానికి ఆ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారు. ఇలా సోషల్ మీడియాలో వీడియోలు ఉన్నాయి లేని పోస్ట్ చేసుకుంటా, అది కూడా ఒక కేసు కిందకి వస్తుంది. ఈ లుచ్చాగాలకు తెలియదు ఏంటంటే, పాక్సో చట్టంలో బాధితురాలి ఇమేజ్లు ఏమన్నా డిజిటల్ డివైసెస్ ద్వారా సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తే వాళ్ళు కూడా నేరస్తులు అవుతారు. ఓకే. అండ్ రెండవది, ఫస్ట్ ఏంది? వాడు జైలు వేయాలి. రెండోది, వాడు జైల్లో పడకముందా ఖచ్చితంగా బండి సంజయ్ అనే వ్యక్తి రిజైన్ చేయాలి పోస్ట్ నుండి. బండి సంజయ్ తన పోస్ట్లోనే కూర్చుంటే తన పలుకుబడి, తన పదవి ఉపయోగించుకొని ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తాడు బరాబర్. అందుకే ఆయన రిజైన్ చేయాలి. ప్రధానమంత్రి గారు ఆయనను బర్తరఫ్ చేయాలి, డిస్మిస్ చేయాలి క్యాబినెట్ నుండి. సరే, ఇంకోటి, మొన్న ప్రధానమంత్రి గారు వచ్చి బెంగాల్ తర్వాత ఇక్కడ తెలంగాణలో గెలుస్తున్నాము అని చెప్పి చాలా కాన్ఫిడెన్స్గా చెప్పారు. అండ్ రేవంత్ రెడ్డి గారు మా తోటి చేతులు కలిపితే గుజరాత్కి కావాల్సినటువంటి నిధులు కూడా, అంటే ఆ రేంజ్లో నిధులు కూడా ఇచ్చి డెవలప్ చేస్తామని చెప్పేసి అనడం అనేది జరిగింది. సో దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఇలా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి అస్సాంలో హిమంత బిస్వా శర్మ అనే వ్యక్తిలాగా తయారవుతాడు. రేపటి రోజున పక్కా కాంగ్రెస్ పార్టీ ఎడం కాలుతోందని బీజేపీ పార్టీలోకి దునకడం ఖాయం. అది మీరు చూస్తారు రాబోయే రోజుల్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్, బీజేపీ పార్టీ నెక్స్ట్ తెలంగాణ అని చెప్పేసి చెప్పడంలో
వాళ్ళకి మరి జ్ఞానం కొరవడిందని చెప్పేసి నేను అనుకుంటా. ఎందుకంటే ఇలా బీజేపీ పార్టీకి 8 ఎమ్మెల్యేలు 8 ఎంపీలు ఇస్తే తెలంగాణకు వచ్చింది గుండు సున్నా. 8+8 16 రావాల్సింది గుండు సున్నా. 9,000 కోట్లతో మొన్ననే అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసింది. నేనేమంటున్నా, సమ్మక్క సారలమ్మ యూనివర్సిటీ కనిపించట్లేదా? గిరిజన యూనివర్సిటీ ఎక్కడైంది? ఎప్పుడు మేము పిటిషన్లు ఇచ్చినాము? 2016లో ఇస్తే ఇవాళ దాకా 10 ఏళ్ళు అవుతుందా అండి? ఉప్పల్లో 8 ఏళ్ళ నుంచి ఫ్లైఓవర్ కడుతున్నారు, కంప్లీట్ చేయడానికి శాతం అయితే లేదా? ఎన్ని ఎయిర్పోర్ట్లు ఇచ్చారు తెలంగాణ రాష్ట్రానికి? ఎన్ని నేషనల్ హైవేస్ ఇచ్చారు? మా జగిత్యాల నేషనల్ హైవే లింగులిటుకు అనుకుంటే 6 ఏళ్ళ నుంచి ఇప్పటిదాకా అది రోడ్ కూడా స్టార్ట్ కాలేదు. ఇదే దిక్కుమాల బండి సంజయ్ నియోజకవర్గంలో మన అదేంది మా ఊరి దిక్కే ఉంటుంది ఊరు, కరీంనగర్ బార్డర్లో ఉంటుంది, ఓకే, తీగలగుట్టపల్లి. అక్కడ ఒక రోడ్ ఓవర్ బ్రిడ్జ్ చేయమని చెప్పేసి మేము కొట్లాడితే 2.5 ఏళ్ళు అవుతుందా అండి రోడ్ ఓవర్ బ్రిడ్జ్ చేయడానికి, రైల్వే ట్రాక్ మీద ఒక బ్రిడ్జ్ చేయడానికి? అంటే వీళ్లకు బయ్యారం ఉక్కు కర్మాగారం పెట్టడానికి శాత కాదు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వేయడానికి శాత కాదు, ఎయిర్పోర్ట్లు వేయడానికి శాత కాదు, ఒక్క మెడికల్ కళాశాల వేయడానికి శాత కాదు. ఇక్కడ ఉన్నటువంటి సెమీ కండక్టర్ డివైసెస్ కంపెనీస్ ని గుజరాత్ కి దనకపోతారు, కేయిన్స్ కార్పొరేషన్ లాంటి కంపెనీస్ ని. ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి కంపెనీలని గుజరాత్ కి తన బీజేపీ రాష్ట్ర పాలిత రాష్ట్రాలకు పట్టుకెళ్తున్నారు. ఇంకా ఏ రకంగా ఇవాళ ఇక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నారు, నాకు అర్థమైతలేదు. ఓకే అన్న, గతంలో కేసీఆర్ గారు మోడీతోటి కయ్యం పెట్టుకున్నందుకు తెలంగాణ డెవలప్ కాలేదు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కేంద్రంతో అయినా సరే కొట్లాడో లేకపోతే కేంద్రంతో కొట్లాడి ఏం తీసుకొచ్చిండు? గుండు సున్నా. నా బడే బాయ్ 65 సార్లు ఢిల్లీకి పర్యటనలు చేసిండు. ఎన్ని నెలలు అయింది ఇప్పటికి? 30 నెలల్లో 65 సార్లు అంటే 2 వారాలకు ఒకసారి ఉరుకుతున్నాడు ఫ్లైట్స్ లా, చార్టెడ్ ఫ్లైట్స్ లో ఇక్కడ మన్ను మశానం. ఏం తీసుకొచ్చిండు? ఇవాళ దాకా కనీసం 10 రూపాయలు కూడా పట్టుకురాలేదు తెలంగాణకి. ఆఖరికి ట్రిపుల్ ఆర్ కి అప్రూవల్ రాలేదు ఇవాళ దాకా రీజనల్ రింగ్ రోడ్ కి. మొన్న ఉత్తర భాగం అప్రూవల్ చేసిండ్రు అంటారు కదా, ఏది ఇంతవరకు రోడ్ స్టార్టే కాలేదు. కేసీఆర్ హయాంలో పెట్టినటువంటి ఇంకో కేసీఆర్ గారు కయ్యం పెట్టుకోలేదు. మీరు చదవండి ఒకసారి, కాన్స్టిట్యూషన్ చదవండి. కయ్యం అంటే ఏ రూపంలో కయ్యం? మోడీ గారిని మన కొట్టుకున్నారు ఏమన్నా కేసీఆర్ గారు మోడీ గారికి? ఏ రూపంలో కయ్యం అండి? నాకు అర్థం కాదు. ఆర్టికల్ 370 పెడితే కేసీఆర్ గారు సపోర్ట్ చేసిండ్రు, డిమానిటైజేషన్ బిల్ కి కేసీఆర్ సపోర్ట్ చేసిండ్రు. ఏ బిల్ కి సపోర్ట్ చేయలేదు కేసీఆర్ గారు? ఇంకేం కయ్యం పెట్టుకున్నాడు కేసీఆర్ గారు? 18 తర్వాత అది ఏ రకంగా కయ్యం అంటుండ్రు? కేవలం మోడీ గారు వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఎయిర్పోర్ట్ పోయి రిసీవ్ చేసుకోవాలి, అది పెద్ద మిస్టేకా? కేసీఆర్ గారు ఎక్కడ మోడీ గారు 10 సార్లు? నేను ఒక మాట అడుగుతా బ్రదర్, న్యాచురల్ గా అబద్ధాలు చెప్పకండి. 2018 నుంచి 2023 మధ్యలో కేసీఆర్ గారు రెండోసారి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో మోడీ గారు 10ల సంఖ్యలో హైదరాబాద్కి రాలే, తెలంగాణకు రాలే. నాకు తెలిసి ముఖ్య 3-4 సార్లు వచ్చిర్రు. అర్థమైందా? కోవిడ్ టైం సమయంలో ఒక్కసారి వచ్చిర్రు. అది ఎందుకు? మన వ్యాక్సిన్ కంపెనీలు చెక్ చేయడానికి వచ్చారు. తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో, ఒక మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి ప్రధానమంత్రి గారు వచ్చిర్రు. అంతకుమించి ఇంకో 2-3 సార్లు ఎలక్షన్ సభలకు వచ్చిర్రు. ఎన్నడూ వచ్చిర్రు? ఎందుకు రిసీవ్ చేసుకోవాలి ఆయన పార్టీ అధికార కార్యక్రమాలకు వస్తే? ఏదైనా రాష్ట్రానికి మన నిధులు పట్టుకొచ్చిన రోజు రెడ్ కార్పెట్ వేస్తారు కేసీఆర్ గారు కూడా. ఒక్క పని చేయలేదు మాకు అప్పుడు. గిరిజన విశ్వవిద్యాలయం లేదు, మేము దిగిపోయినాకనే కదా గిరిజన విశ్వవిద్యాలయం ఇచ్చారు. మేము దిగిపోయినాకనే కదా డిఫెన్స్ కారిడార్ లో మన ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ వే అవుతుంది ఇలా షామీర్పేట దిక్కు. మరి మేము ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? అంటే మీకు రాజకీయం ముఖ్యం అంటే మీకు రేవంత్ రెడ్డిని ఆ పార్టీలోకి తీసుకోవడము, రేపు పొద్దున రేవంత్ రెడ్డిని బీజేపీ నుంచి మీరు పోటీ చేయడం కావాలి మీకు. అందుకే ఆయనని సంతృప్తి పరచడానికి కొన్ని ఇస్తారు మీరు. ఓకే, అయితే అసలు కేసీఆర్ గారు 2వ టర్మ్ అయినప్పుడు ఏమి ఇవ్వలేడా? ఒక్క రూపాయి కూడా? కేంద్ర నిధులతో ఒక్క డెవలప్మెంట్ కూడా ఏం కాలేదంటారా? ఏమి ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు వచ్చినట్టే వచ్చినాయి. కాకపోతే బీజేపీ పాలిత రాష్ట్రాలు అనేటువంటి ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు వచ్చిన దాంట్లో పావు మందం కూడా రాలేదు తెలంగాణకి. పావు కాదు, 5% కూడా రాలేదు. బెట్ దీని గురించి ఛాలెంజ్. ఇదే బండి సంజయ్ తో డిబేట్ లో కూర్చుంటా కరీంనగర్ టవర్ సర్కిల్ దగ్గర వస్తే గిట్ట. ఓకే, సో మరి రేవంత్ రెడ్డి గారు కేంద్రంతో వేస్ట్ అంటారా? మరి వాళ్ళు ఫ్రెండ్షిప్ చేయడం కావచ్చు. నేనేం చెప్తున్నా, నరేంద్ర మోదీ గారికైనా బీజేపీ వాళ్ళకైనా వాళ్ళ పార్టీ పాలిత రాష్ట్రాలే ముఖ్యం. మిగతా రాష్ట్రాలకు వాళ్ళకు రూపాయి ఇయ్యరు. డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పేసి అదే అంటున్నారు. అంటే ఇది ఫెడరల్ స్పిరిట్ కి కరెక్ట్ అనేది, ఫెడరల్ స్పిరిట్ అనుగుణంగానే పరిపాలన సాగిస్తున్నట్ట. అంటే నీ పాలిత రాష్ట్రాలకే నువ్వు నిధులు ఇచ్చినాక నాకు ప్రధానమంత్రి ఎందుకు? మీరు ప్రతి ఒక్క రాష్ట్రానికి నిధులు సమానంగా ఇవ్వాలని చెప్పేసి ప్రధానమంత్రిని ఎన్నుకుంటారు ఈ దేశంలో. మరి నువ్వు ఒక్క రాష్ట్రానికి మీ బీజేపీ పాలిత రాష్ట్రాలకే ఇస్తే మిగతా రాష్ట్రాలు ఉండొద్దా ఇక్కడ దేశంలో? మేము పన్నులు కడతలేమా? మేము కట్టిన దాంట్లో పన్నులలో 42-43 పైసలు మాకు వస్తాయి రూపాయల. మిగతా తీసుకుపోయి నీ బీమార్ రాష్ట్రాల్లో పెట్టుకుంటున్నావు. ఇదెక్కడ న్యాయం?
ఈరోజు మరి కేసీఆర్ గారి అధ్యక్షతన కీలక సమావేశం జరిగిందన్న. సో ఈ సమావేశం నుంచి అయినా సరే బీఆర్ఎస్ పార్టీ బలపడుతుంది అని చెప్పేసి అనుకోవచ్చు. అంటే ఇక్కడ నుంచి పోరాటం అంటే ఇది జనాల లోపలికి వెళ్ళే చాయిసెస్ ఉన్నాయి అనుకోవచ్చు. నన్ను అడుగుడు కాదు బ్రదర్, ఈ కార్లో కూర్చున్నాం కదా, ఎక్కడ కూర్చున్నా టీ హబ్ ముందట కూర్చున్నా. టీ హబ్ ఎవరు కట్టిరు? కేసీఆర్ గారు. ఈ టీ హబ్ ముందట ఈ కార్ దిగి ఒక 10 మంది ముందట మైక్ పెట్టి అడుగు ఒకసారి, కేసీఆర్ కావాలన్నా రేపు పొద్దున మరి ఇంకో ప్రభుత్వం కావాలన్నా అంటే 10లో 9 మంది చెప్తారు కేసీఆర్ రావాలి ముఖ్యమంత్రి. దానికి సంబంధించి రాష్ట్రంలో ఇలా రైతులను తీసుకోండి, వృద్ధులను తీసుకోండి, పెన్షన్దారులని, నిరుద్యోగులను తీసుకోండి, కార్మికుల్ని తీసుకోండి, హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగస్తులను తీసుకోండి, ఎవరిని తీసుకున్నా బరాబర్ బాజాబ్తా కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ రావాలని కోరుకుంటారు. దానికి సంబంధించి గ్రౌండ్ వర్క్ కూడా చేయాలి. దానికి అనుగుణంగానే కమిటీలు వేస్తారు. ఇలా కేసీఆర్ గారు కూడా ఎర్రవేలి ఫామ్ హౌస్ లో ఇలా కమిటీల గురించే పార్టీ ఇలా సమావేశమైంది. సో యువకులకు మహిళలకు ఈసారైనా ఏమన్నా బరాబర్ మా సార్ ఆలోచిస్తారు, బరాబర్ వస్తాయి, డెఫినెట్ గా వస్తాయి. బరాబర్ లేదు కొత్త వాళ్ళకి అవకాశం వస్తుంది, యువకులకు అవకాశం వస్తుంది, మహిళలకు అవకాశం వస్తుంది. ఖచ్చితంగా ఒక గుడ్ న్యూ లుక్ వస్తుంది, ఫ్రెష్ లుక్ వస్తుంది పార్టీకి. చాలా మంది అవస్థలు పడుతున్నారు అన్న. ఇప్పుడైనా సరే మమ్మల్ని గుర్తిస్తారా లేదా, అధికారం పోయిన తర్వాత అయినా మమ్మల్ని గుర్తిస్తారా అని చాలా వరకు నాతో చెప్పినటువంటి మాకు మా నాయకుడు కేసీఆర్ గారి మీద ముమ్మాటికి 100% కాన్ఫిడెన్స్ ఉంది, నమ్మకం ఉంది. ఈసారి ఖచ్చితంగా ఒక ఫ్రెష్ లుక్ తీసుకొచ్చే విధంగా యువకులకు, ఎక్స్పీరియన్స్ పీపుల్ కి, నాయకులకు, అట్లాగే మహిళలకు సరైన ప్రాధాన్యత ఇచ్చి పార్టీలో పదవులలో పెట్టి మూడోసారి దిగ్విజయంగా అధికారంలోకి తీసుకొస్తారు. ఇది కేవలం హరీష్ రెడ్డి గారి మాటనా లేకపోతే నిజంగా పైన ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త నుండి పైన కేసీఆర్ గారి వరకు ఇదే మాట? డెఫినెట్ గా 100%. రేపు కమిటీలలో తెలిసిపోతుంది కదా చూడండి మీరు, రేపు కమిటీల వరకు అప్పుడే ఆగండి, మరి అప్పుడే మాట్లాడదాం మళ్ళీ ఒకసారి. ఒకవేళ యువకులకి మహిళలకు ప్రాధాన్యత లేకపోతే బరాబర్ వస్తుంది. ప్రాధాన్యత లేకపోతే ఏం చెప్పాలి? బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ అధికారంలోకి రాదని ఒప్పుకుంటారు. 100% వస్తుంది. ఒకవేళ రాకపోతే ఒప్పుకుంటారా? అసలు అధికారంలో రాదని ఒప్పుకుంటారా? ఆ ప్రశ్ననే ఉత్పన్నం కాదు బ్రదర్. ఖచ్చితంగా యువకులకి ఈసారి అవకాశం అంటున్నా. రాకపోతే అంటే రేవంత్ రెడ్డి రేపు పొద్దునే పుట్టుకుంటే అని చెప్పేసి నేను కూడా అనొచ్చు, అడగాలి. అట్లా పాసిబుల్ కాని విషయాలు నన్ను అడిగితే నేను ఏం చెప్తా చెప్పు? రాకపోతే అనే దానికి మా దగ్గర జవాబు లేదు. ఖచ్చితంగా వస్తుందని నమ్మేటోళ్ళ దగ్గర రాకపోతే అంటే నేనేం చెప్పాలి? నమ్మకం అయితే ఉంది కదా కార్యకర్తగా. బరాబర్ ఉంది, డెఫినెట్ గా. ఓకేనా. అండ్ ఇప్పుడు నెట్ చూసుకున్నట్టయితే అంటే ఎంసెట్ నుంచి నెట్కి వెళ్ళినాం, ఏదో చేస్తారు అది ఇది అనుకున్నారు. సో ఈసారి కూడా పేపర్ లీక్ కావడం అనేది జరిగింది. సో ఇక్కడ బాధ్యుల్ని ఎవరిని చేద్దామంటారు? చేసేది ఏముంది? నీట్ ఎవరు కండక్ట్ చేస్తారు? కేంద్ర ప్రభుత్వం. మరి బాధ్యులు ఎవరు? కేంద్ర ప్రభుత్వమే. తెలంగాణలో 2-3 పేపర్లు లీక్ అయినందుకే గగ్గోలు పెట్టినరు. ఆ రోజు బండి సంజయ్ అనుచరుడే లీక్ చేసిండు హిందీ పేపర్ అని చెప్పేసి కూడా మనకు తెలుసు, వరంగల్కి చెందిన అబ్బాయి. ఇలా మరి కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలే కండక్ట్ చేసిన టెస్ట్లో ఎవరిని బాధ్యులు చేయాలి? కేంద్ర ప్రభుత్వాన్ని. నరేంద్ర మోదీ గారి వైఫల్యం, వాళ్ళ మినిస్ట్రీ ఎవరైతే కండక్ట్ చేస్తారో వాళ్ళ వైఫల్యం. బాధ్యత ఖచ్చితంగా వాళ్ళ చేతుల్లో ఉంది అధికారం. ఇవ్వాలి అంటే రాష్ట్రాలకు ట్రాన్స్ఫర్ చేస్తే ఇంకా ఎఫిషియెంట్ గా టెస్టులు కండక్ట్ చేస్తాయి. వీళ్ళ దగ్గర సెంట్రలైజ్డ్ ఒక సిస్టమ్ పెట్టుకొని దేశం మొత్తం మేమే కండక్ట్ చేస్తామని ఇలా నమ్మబలికించి వాళ్ళ చేతిలోకి పవర్ తీసుకొని ఏం చేస్తున్నారు? వరుసగా 3 ఏళ్ళ నుంచి ఈ ప్రశ్న పత్రాలు లీక్ అవుతున్నాయి. అంత ఇన్ఎఫిషియెంట్, ఇంత చాతగానితనం, ఇంత దద్దమ్మ ప్రభుత్వం ఇలా ఏం చేస్తుంది? స్టూడెంట్స్ భవిష్యత్ అయింది. ఇలా టెస్ట్లకు ప్రిపేర్ అయిన వాళ్ళందరూ 23 లక్షల మంది దేశం మొత్తం మీద వాళ్ళ భవిష్యత్ ఏంది? ఎందుకు వాళ్ళని గోసపుచ్చుకుంటారు ఇలా మీ చేతగానితనంతో, మీ అసమర్థతతో? సో మళ్ళీ రాష్ట్రాలకు ఇస్తే బెటరా లేకపోతే ఎన్నిటిని మొత్తానికి క్యాన్సిల్ చేస్తే బెటర్ అంటారా? రాష్ట్రాల గతంలో ఎంసెట్ ఉన్నప్పుడు ప్రతి రాష్ట్రం కూడా సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేసింది, ఎటువంటి ఇష్యూస్ రాలేదు. రాష్ట్రాల చేతిలో పెడితేనే కొన్ని అధికారాలు కేంద్రం నుంచి వికేంద్రీకరణ చేయాలి. ఓకే, మొత్తం ఒకటి దగ్గర పెట్టుకొని కమాండ్ చేస్తాం, పవరు సీఎంలను దొక్కుతాము, గవర్నర్లను పెట్టి అని అనుకుంటే ప్రజల్లో రేపటి రోజున వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకతలో బొగ్గ అయిపోతారు, మష్ అయిపోతారు మీరు. సో రానున్న రోజులు బీఆర్ఎస్ అంటారు. బరాబర్ బాజాప్తా మూడోసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందింది. మరీ ముఖ్యంగా రైతుల విషయంలో రైతులని నట్టేట ముంచింది. ఇలా మీ అందరికీ తెలుసు, ఇయాల్టి దాకా కూడా ఇలా కల్లాల కాడబడి ఉన్నటువంటి వరిని కనీసం ఒక 15-20% వరిని కూడా ఇలా సేకరించలేదు ఇంతవరకు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు టకా వరి ఇట్లా ఎక్కడికక్కడికి ఇట్లా కాంటలు జోకేటోళ్ళు, వరిని సేకరించేటోళ్ళు, టపీ 10-15 రోజులలో డబ్బులు వేసిన వాళ్ళ ఖాతాలో. రైతు బంధు ఏమైంది? ఇలా ఒక్క ఫస్ట్ 1 ఎకర్కి ఇచ్చారు, 1 ఎకరాల వరకు ఇచ్చింది, 2 ఎకరాలు. మరి ఇంకా మిగతా వాళ్ళకి ఏమైంది? రైతు బంధు పోయింది, రైతు బీమా పాలసీ గట్టక ఆగిపోయింది, రైతు రుణమాఫీ అరకొరగా వేసేసి ఆపేసారు. పంట పెట్టుబడి అంటే మన పంట ఏంది బోనస్ ఇస్తా అన్నాడు, అది గింతంత ఏదో 4-5 రకాల సన్నవడ్లకి ఇస్తున్నాడు. పత్తికి ఏమైంది, మిర్చికి ఏమైంది, మొక్కజొన్నకి ఏమైంది, పెసర్లకి ఏమైంది, కందులకి ఏమైంది, మిల్లెట్స్కి ఏమైంది, పసుపుకి ఏమైంది,
చెరుకు, మొక్కజొన్న ఇన్ని కానున్నాయి కదా ఇలా పంటలు, దేనికి బోనస్ ఇవ్వలే. రైతుల్ని సర్వనాశనం చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని రైతులే పండబెట్టి దొక్కుతారు రేపటి రోజున. అయితే మొన్న కేటీఆర్ గారు రైతు డిక్లరేషన్ ఎక్కడైతే స్టార్ట్ చేసిండ్రో వరంగల్ సాక్షిగా అదే రైతులతో మీటింగ్ పెట్టడం అనేది జరిగింది. ఇంకా బీసీ డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, ఇట్లా చాలా వరకు డిక్లరేషన్లు ఉన్నాయి. సో అక్కడ కూడా పోరాటం ఇదే విధంగా ఉంటాయి అంటారా? 100% ఆల్రెడీ పార్టీలో డిసైడ్ అయింది అది. ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో ఎక్కడెక్కడైతే వీళ్ళు ప్రమాణాలు, డిక్లరేషన్ల పేరు మీద ఇచ్చినటువంటి దిక్కుమాలిన హామీలు ఇచ్చిర్రో అక్కడ ఖచ్చితంగా మేము మళ్ళీ సభలు పెట్టి ప్రజల్ని జాగృతం చేసి ప్రజలకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పును ఎత్తి చూపిస్తాం. ప్రజలే నిర్ణయం తీసుకునేలాగా చేస్తాం రేపు. అయితే ఇక్కడ ఇంకో చిన్న లాజిక్ మాట్లాడుకుంటే మొన్న తమిళనాడు ఎలక్షన్స్ అన్ని డిఎంకే లాంటి పార్టీలన్నీ పక్కన పెట్టి టీవీకే లాంటి పార్టీ ఈరోజు గెలుపొందడం అనేది జరిగింది. రేపు తెలంగాణలో అట్లాంటిది ఏదైనా పరిస్థితి రావచ్చు అంటారా? ఎవరు ఉన్నారా సినిమా యాక్టర్ మీ దృష్టిలో? ఎవరైనా ఉంటే చెప్పండి, నాకైతే తెలియదు ఎవరన్నా. మూడో ప్రత్యామ్నాయ పార్టీ ఏదైనా వస్తే మీరు అంటే ఆయన విజయ్ కాబట్టి సూపర్ స్టార్ అక్కడ. రెండోది ఏంటంటే అక్కడ వ్యాక్యూమ్ ఉంది. అన్నాడీఎంకే ఆల్రెడీ జయలలిత గారు మరణించాక పార్టీ భ్రష్టు పట్టిపోయింది. బీజేపీతో చేతులు కలిపి బీజేపీని ద్వేషిస్తారు తమిళనాడులో. ఈ డిఎంకేనేమో కొంత అహంకారపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకుందని ప్రజల్లో టాక్ వచ్చింది. ఆ పార్టీ మీద యాంటీ ఇన్కంబెన్సీ పెరిగింది కాబట్టి ఖచ్చితంగా ఫ్రెష్ ఫేస్, ఫ్రెష్ లిప్తో వచ్చిండు. ఒక సూపర్ స్టార్ వచ్చిండు, కోట్లాది మంది అభిమానులను సంపాదించినటువంటి ఒక సూపర్ స్టార్ వచ్చిండు కాబట్టి అక్కడ గెలిచిండు. ఇక్కడ కేసీఆర్ మించిన సూపర్ స్టార్ ఉన్నాడు తెలంగాణలో? నాకు మాట చెప్పు భయ, నువ్వు కేసీఆర్ గారిని మించిన సూపర్ స్టార్, రాజకీయ సూపర్ స్టార్ ఎవరు ఉన్నారా ఇక్కడ? నేను అదే చెప్తున్నా, మళ్ళా ముచ్చటగా మూడోసారి ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ని కోరుకుంటూ వస్తారు రేపటి రోజున కేసీఆర్ గారు. సో మరి మీరు చెప్పినట్టు కేసీఆర్ గారు జనాల లోపల కూడా సూపర్ స్టారా లేదా అనేది రానున్న రోజుల్లో అయితే తెలుస్తుంది అన్న. థ్యాంక్ యూ సో మచ్. రైట్. సో ఇది హరీష్ రెడ్డి గారితో స్పెషల్ చిట్ చాట్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.